గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్లో డైలీ బ్లాగ్స్ ఇంకా షార్ట్ వీడియోస్లో ఫన్నీ వీడియోస్ చూడొచ్చు. సో ఎవరైతే కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే మార్నింగ్ లేచి పాపకి చపాతి పెట్టాను అనమాట. పెద్ద టాస్క్ అసలు. మార్నింగ్ తొందరగా లేసాను, 6:30కే లేచి చపాతీ కావాలి మమ్మీ అని అడిగింది. సో అందుకని చపాతీ చేసి పెట్టాను. ఇంకా మాకు కూడా బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ తిన్నాం. బాబుకి కూడా చపాతీ తినిపించాను అనమాట పాలల్లో వేసి. సో ఇప్పుడైతే ఇంత రచ్చ అయిందనమాట. అన్నీ వాష్ చేసుకోవాలి ఇప్పుడు. మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయాడు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. లంచ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి, రైస్ చపాతీ అనమాట. సో ఇప్పుడైతే ప్లేట్స్ అన్నీ వాష్ చేసి మొత్తం క్లీనింగ్ చేసేసుకుందాం అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడైతే క్లీనింగ్ చూడండి. కిచెన్లో అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇల్లు ఉడవాలన్నమాట. మా బుడ్డోడు కూడా వచ్చేసాడు. గుణసాయ్ మా బుడ్డోడు వచ్చాడు కరెక్ట్ టైంకి వచ్చిండు అయిపోగానే. సో ఇప్పుడైతే ఇల్లు ఊడ్చేస్తాను. ప్లేట్స్ ఆల్రెడీ కొన్ని సదిరేసాను పెద్దవి. ప్రజెంట్ అయితే ఇల్లు ఊడ్చేస్తాను. ఊడ్చేసి వాటర్ వస్తే వాటర్ పట్టుకోవాలి. ఇప్పుడే వాటర్ వచ్చినాయి అనమాట. వాటర్ పట్టి ఇల్లు ఊడుస్తున్నామని తీసుకున్నా. మా బోర్డు ఊడుస్తాడంట మా బంగారు కొండ. ఇప్పుడైతే వెన్నీ అక్కడ పెట్టేసి ఇల్లు ఊడ్చేయాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే వాటర్ బాటిల్స్ నింపుతున్నాను అనమాట. అన్నీ ఖాళీ అయిపోయినాయి. వాటర్ వచ్చాయి కదా, బాటిల్స్ కూడా కడిగాను, వాష్ చేసి పెట్టాను. ఇప్పుడైతే అన్నీ ఫిల్ చేస్తాను. బిందె లేదన్నమాట. బిందెలో వాటర్ పట్టినాయి కాబట్టి దీంట్లో వేసి పోస్తాను. మాకు బాటిల్స్లోనే తాగడం అలవాటు అనమాట. సో అందుకనే బిందెలో పోసి పెట్టాను. ఇప్పుడు బాటిల్స్లో నుంచి తీసుకొని తాగుతాము. అందరికీ అట్లనే అలవాటు. ప్రస్తుతానికి వర్క్ అయితే అయిపోయింది. బట్టలు ఉన్నాయి బయట. బట్టలు అన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ చేయాలి. నిన్న వాషింగ్ మిషన్ వేసినవి ఎండ ఉంది కదా, తొందరగా ఆరిపోయినాయి అనమాట. సో అందుకని పైన బట్టలు ఉన్నాయి బయట. ఈ బాల్కనీలో ఉన్నాయి, ఇంకా బయట కూడా ఉన్నాయన్నమాట. చూడండి, ఇవన్నీ తీయాలి. తీసి ఫోల్డ్ చేయాలి. గుడ్డోడు వచ్చిండు. ఓనమ్మా గును అంకి బోర్ కొట్టింది. ఇంతసేపు అయిపోయింది నా పని అయిపోయింది. ఆ దగ్గర కూర్చుంటా. ఇప్పుడు బయట నుంచి బట్టలు తెసందా. లంచ్ అయితే అయిపోయింది అనమాట. ఎక్కడికి రెడీ అయ్యాము ఇంత తొందరగా అనుకుంటున్నా. బాబుకి వ్యాక్సిన్ ఉంది. సో వ్యాక్సిన్ ఇప్పడానికి అయితే పెట్టుకున్నాము. లంచ్ అయితే చేసాము. మా హస్బెండ్ కూడా వచ్చాడు కాబట్టి లంచ్ తొందరగా కొంచెం వ్యాక్సిన్కి వెళ్ళాలంటే తొందరగా వచ్చిండు. లంచ్ అయిపోయింది. ఇప్పుడు బాబుకి ఇంజెక్షన్ ఏడుస్తాడుగా పాపం. వ్యాక్సిన్కి వెళ్తున్నాం. బాయ్. వ్యాక్సిన్ అయితే ఇప్పించుకొని వచ్చాము. పాపం చాలా ఏడ్చింది అనమాట బాబు. చేయికి ఇచ్చిరు ఈసారి, హ్యాండ్కి. ఎప్పుడు ఏదో తొడకిస్తారనమాట కాలుకి. ఈసారి ఫస్ట్ చేతికి ఇచ్చారు. చాలా ఏడ్చిండు. కొద్దిసేపటి వరకు ఇట్లా పట్టుకునే ఉన్నాడు. బాగా అనిపించింది. ఇప్పుడైతే ఫుడ్ పెడుతున్నాను వాడికి. గుణమా ఆయుధమా ఇంజెక్షన్ ఎక్కడ ఇచ్చి డాక్టర్? ఇక్కడనా ఎక్కడా ఎక్కడమ్మా ఎక్కడ? ఇక్కడనా? ఇక్కడ ఆయా పుట్టుకొని ఇవ్వట్లేదు అనమాట వాడు. అసలు ఏడ్చిండు పాపం కొద్దిసేపటి వరకు. సో ఇప్పుడైతే వాడికి తినిపిస్తున్నాను. తినిపించినాక ఇంకా పాపని తీసుకురావాలి స్కూల్కి వెళ్ళి. 2:30 అవుతుంది. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాడు అనమాట మమ్మల్ని దింపేసి. ఇప్పుడు తినిపించి ఇక పాప దగ్గరికి వెళ్ళాలన్నమాట. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాడు. టీ తాగాము. అటుకులు చేస్తాం కదా, అటుకులు టీ తాగామన్నమాట. మేము పొటాటో కర్రీ చేసుకున్నాము. డిన్నర్లోకి రైస్ పెట్టాను. బాబుకి కుక్ చేయాలని చెప్పి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కొన్ని పాలు ఉంటే ఒక పాల ప్యాకెట్ అసలు వాడలేదు. ఇక పాలు ఉన్నాయని చెప్పి సేమియా చేస్తున్నా. వేస్ట్ చేయడం ఎందుకు, ఇంకా మా ఆయన కూడా అడుగుతున్నాడని. అది సేమియా ఇంకా అదనమాట. బాబుకి పాప హోంవర్క్ రాసుకుంటుంది. ఇంకా నేను ప్లేట్స్ అడిగి బాబు పడుకున్నాను అనమాట. ఈరోజు లేట్గా పడుకున్నాడు. వాడికి ఫుడ్ ప్రిపేర్ చేసి లేపి తినబెట్టి మళ్ళీ పడుకోబెట్టాలి. పాప మధ్యాహ్నం పడుకోలేదు. ఆమె కూడా తినబెట్టాలన్నమాట. ఆమె హోంవర్క్ అయిపోయిన ఆమెకు తినబెట్టాలి. ఇప్పుడైతే
ప్లేట్స్ కడిగేస్తాను. మా హస్బెండ్ అయితే పాపకి తినిపిస్తున్నాడు. నాకు నిద్ర వస్తుందన్నమాట. ఇంకా మా వాడైతే లేవలేదు. వానికి ఫుడ్ అయితే చేసి పెట్టాను. ఆమెకు తినిపించినాక బాబుని లేపి బాబుకి కూడా తినిపిస్తాము. గోయమ్మ ఏం తింటున్నావు? హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాం అనమాట. 9 అవుతుంది టైం. బాబుకి తినిపించేసి మేము కూడా తింటున్నాము. మా హస్బెండ్ పైన వాళ్ళ బాబుకి చూస్తుంది, నాన్న కూడా తింటుండు. ఇప్పుడు తినేసి రేపు మార్నింగ్ టిఫిన్లోకి బిన్నీస్ కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. బాయ్.